సభ్యులందరికీ కూడా ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇచ్చేసినటువంటి సభ్య మహాశైలకు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అండ్ కోశాధికారి, కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారం. అయితే మనం సంఘం స్థాపించుకొని దాదాపుగా 2 సంవత్సరాలు ముగిసింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం సాధించినటువంటి లక్ష్యాలు, తర్వాత సంతృప్తిపరిచినటువంటి విషయాలు, ఇంకా మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం ఏదైతుందో దాని గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో భాగంగా మన అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమాల్ని మీ ముందు కార్యదర్శిగా నేను నివేదించబోతున్నాను సార్. దయచేసి అందరూ ఈ కార్యదర్శి నివేదికను ఆశాంతం పరిశీలించగలని కోరుతున్నాను. ఇందిరానగర్ పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ సిద్దిపేట అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు ప్రాథమిక సభ్యులందరికీ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సిద్దిపేట ఇందిరానగర్ ప్రాంత పద్మశాలి ఉద్యోగుల ఐక్యతను చాటేలా మనం గత 2023 సంవత్సరం అక్టోబర్ మాసంలో అసోసియేషన్ను స్థాపించుకోవడం జరిగింది. అసోసియేషన్ సక్రమంగా నిర్వహింపబడేందుకు సభ్యులందరికీ ఉపయోగపడే ఆమోదయోగ్యమైన నియమావళిని రూపొందించడం జరిగింది. జనవరి 2024 మాసంలో తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకొని మే 2024 మాసంలో అదే తాత్కాలిక కార్యవర్గాన్ని 2 సంవత్సరాల కొరకు శాశ్వత కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగింది. 2 సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గ ఎన్నిక ఉంటుందని తీర్మానించడం కూడా జరిగింది. అసోసియేషన్ సభ్యులు శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు, గూడూరి పూర్ణచంద్, శ్రీ సామల నవీన్ కుమార్, శ్రీ మెరుగు కృష్ణహరి మరియు శ్రీ వేముల మహేష్ గారుల ఆహ్వానం మేరకు వారి కుటుంబాల్లో జరిగినటువంటి శుభకార్యాలకు అసోసియేషన్ తరఫున లాంఛనంగా హాజరు కావడం జరిగింది. అలాగే శ్రీ సామల భిక్షపతి గారు, శ్రీ గూడూరి స్వామి, శ్రీ రాబెల్లి మార్కండయ్య, శ్రీ బేతి భానుప్రకాష్, మెరుగు కృష్ణారి మరియు శ్రీ కొంక ప్రకాష్ గారు అనారోగ్యం చెందినప్పుడు మన కార్యవర్గం వెళ్లి వారిని పరామర్శించి వారికి అసోసియేషన్ తరఫున మనోధైర్యాన్ని కలిగించడం జరిగింది. అలాగే మరో సభ్యులు శ్రీ సిరిమల్లె జగన్మోహన్ గారి తండ్రి గారు పరమపదించడం వల్ల ఆ రోజు వీలైనటువంటి సభ్యులు హాజరయ్యి అంత్యక్రియలు ముగిసే వరకు ఉండి వారి కుటుంబ సభ్యులకు అదే రోజు క్యాటరింగ్ ద్వారా భోజనాలను తెప్పించి చేదునోరు విడిపించడం కూడా జరిగింది. అసోసియేషన్ ఆర్థిక స్వావలంబన నిమిత్తం ప్రతి నెల 30,000 రూపాయలను 6 లక్షల రూపాయల చిట్టీల కోసం గత 3 మాసాలుగా చెల్లించడం జరుగుతుంది. గతంలో చిట్టీలు వేయగా వచ్చినటువంటి 4,56,000 రూపాయలను మరియు అసోసియేషన్ లో అంతర్గతంగా నిర్వహించే చిట్టీల ద్వారా వచ్చినటువంటి కమిషన్లను పోగు చేసి చిట్టీలు కట్టగా మిగిలిన రూపాయలను అవసరం ఉన్న సభ్యులకు తలా 25,000 రూపాయల వరకు గరిష్టంగా రూపాయల వడ్డీకి లోన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అసోసియేషన్ సభ్యులు వారి వారి ఉద్యోగాల్లో పదోన్నతి పొందినప్పుడు వారిని మన అసోసియేషన్ తరఫున సన్మానించడం జరిగింది. సన్మాన గ్రహీతలు ఇచ్చినటువంటి విందును స్వీకరించడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఎవరికి పదోన్నతులు వచ్చినా ఇలాగే సన్మానించాలని, అలాగే సన్మాన గ్రహీతలు ఇచ్చే ఆత్మీయ విందును సభ్యులందరికీ ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. అసోసియేషన్ సభ్యులు శ్రీ మత్స సత్యనారాయణ గారి కుమార్తె ప్రవళిక ఎగ్జిక్యూటివ్గా మరియు శ్రీ నేలపల్లి సత్యనారాయణ గారి కుమార్తె భాగ్యశ్రీ జూనియర్ అసిస్టెంట్ గా, శ్రీ తుమ్మ నవీన్ కుమార్ గారి కుమారుడు మనోజ్ కుమార్ కానిస్టేబుల్ గా ఉద్యోగాలు పొందిన సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించి మన అసోసియేషన్ లో సన్మానించడం కూడా జరిగింది. మన ఇందిరానగర్ పద్మశాలి భవనానికి పైన చుట్టుగూడ నిర్మాణానికి అసోసియేషన్ తరఫున 30,000 రూపాయలను విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన అసోసియేషన్ లో సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి శ్రీ ఈరబత్తిని జగన్నాథం గారు LFL హెచ్ఎంగా పదవి విరమణ పొందిన సందర్భంగా వారిని కూడా మన అసోసియేషన్ లో సన్మానించి వారి ఆత్మీయ విందును కూడా స్వీకరించడం జరిగింది. మన అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 10 మంది సీనియర్ సభ్యులను సన్మానించడం జరిగింది. వారిచ్చిన విందును కూడా స్వీకరించడం జరిగింది. అలాగే ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 10 మంది సీనియర్ సభ్యులను తదుపరి క్రమంలో భాగంగా సన్మానం చేయడం, వారిచ్చే ఆత్మీయ విందులు స్వీకరించడం కూడా జరుగుతుంది. ఇలాగే రాబోయే వార్షికోత్సవాల్లో తదుపరి 10 మంది సభ్యులకు సన్మానించి వారిచ్చే విందును స్వీకరించాలని, తద్వారా మన అసోసియేషన్ యొక్క ఐకమత్యాన్ని మరియు గౌరవాన్ని ఇనుమడింపజేయాలని నిర్ణయించడమైంది. అలాగే ప్రతి వార్షికోత్సవం సందర్భంగా అసోసియేషన్ తరఫున ప్రతి సభ్యునికి ఒక జ్ఞాపికను కూడా ఇవ్వాలని తీర్మానించి అమలుపరచనైనది. అసోసియేషన్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, సభ్యులందరి మధ్యన అరమరికలు లేకుండా, ఉన్నత లక్ష్యాల వైపు, సభ్యులందరి శ్రేయస్సు వైపు సాఫీగా కొనసాగుతున్న ఈ అసోసియేషన్ కు మనం అందరం కూడా ఇలాగే సహకరిద్దామని కోరుకుంటున్నాను సార్.
మీ అందరికీ కూడా ఒక కార్యదర్శిగా నేను నివేదికను సమర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.